గుడ్ ఈవినింగ్ అందరికీ, మీ అందరికీ. అలాగే మన 7వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి చేసిన మన మారెల సుబ్బారావు గారికి, మన మండవ సుబ్బారావు గారికి, మన ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ బాషాకి, అలాగే మన షహనాజ్కి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం మనం ఈ 6 సంవత్సరాలు చాలా ఘనంగా ఒక స్కూల్ యానివర్సరీ లాగా జరుపుకున్నాం. ఈ సంవత్సరం చిన్న చిన్న సమస్యలు అలాగే, ఎందుకంటే మనకు అన్ని ఆలనా పాలనా చూసే మన సర్దార్ వాళ్ళ అమ్మగారంటే మన అందరికీ అమ్మగారే. అప్పుడు ఆరోగ్యం బాగుపడటం, అలాగే కళ్యాణి గారి భర్త గారు చనిపోవడం, అలా చిన్న చిన్న సమస్యలు జరుపుకోవడం. ఈ ప్రస్తుతానికి ఇది వాయిదా లాంటిదే. ఈ సంవత్సరమే మనందరం కలిసి చిన్న గెట్ టుగెదర్ మంచి రోజు చూసి ఇవన్నీ ఈ ఆరోగ్యం కుదురుపడినాక వేరొక ప్లేస్లో మిమ్మల్ని అందరినీ మన గెస్ట్ హౌస్లోనో లేకపోతే ఇంకో ప్లేస్లోనో మిమ్మల్ని తీసుకెళ్ళి మన వరకే మనం ఈసారి మంచి గెట్ టుగెదర్ చేసుకుందాం. ఎప్పుడు అంటే పబ్లిక్లో కూడా అందరినీ పిలిచేవాళ్ళం. ఈసారి తక్కువ మంది అయినా ఘనంగా చేసుకుందాం. మీరు అలా నిరుత్సాహపడాల్సిన పనే లేదు. అలాగే ట్రస్ట్ నడుపుతాం అంటే మనం అనుకున్న ఎవరో డోనర్స్ డబ్బులు ఇచ్చేసారు, ఇది చాలా ఈజీ అనుకుంటున్నారు. ఎందుకంటే నేను ఇప్పుడు చూస్తున్నా కదా, మనం ఒకటి చేస్తుంటే 10 మంది లైన్లో ఉంటున్నారు, మాకు చేయండి మాకు చేయండి. వీళ్ళకి ఎవరు చేసినా, నలుగురు చేసినా మిగతా 6 విమర్శించే స్థాయికి వస్తున్నారు. ఇవన్నీ తట్టుకొని సర్దార్ సహనా నిలబడుతున్నారంటే వాళ్ళు ఒక్కో రోజు కరెక్ట్గా నిద్ర కూడా పోవటల్లా వాళ్ళు ఒక ఒత్తిడికి. ఎందుకంటే మీకు పని చేస్తున్నారు, వేరే వాళ్ళు అందరికీ చేయడం దేవుడు కాదు కదా. ఎవరో దాతలు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేస్తా కొంతమంది వరకే కొంతవరకు చేయగలరు. వాళ్ళు చేసిన వాళ్ళు జై అంటున్నారు, చేయని వాళ్ళు విమర్శిస్తున్నారు. మీరు అన్నీ వాళ్ళు బరాయిస్తారు, మీకు ఆ ఇబ్బందులు ఏం లేదు. మీరందరూ క్రమశిక్షణతో ఉండి వాళ్ళకి మంచి పేరు తీసుకొస్తే అవన్నీ మర్చిపోయి వాళ్ళు సంతోషంగా ఉంటారు. సో మనం ఇంకొకసారి మంచిగా బాగా జరుపుకుందాం. ఈ ఎంత క్రమశిక్షణ నడుపుతున్న మా షహనాజ్కి అలాగే సర్దార్కి మరొకసారి కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలుపుకుంటూ, ఎప్పుడు మనం వెన్నుంటి నడిపిస్తున్న ఇద్దరు సుబ్బారావులకు కూడా కృతజ్ఞతలు. ఇలాగే మనం ఇంకా మంచి మంచి సేవలు మన ట్రస్ట్ ద్వారా మీ అందరి సహకారం, అలాగే మా ఫ్రెండ్స్ సహకారం, అలాగే మనకి ఎప్పుడు వెన్నుంటి ఉన్న ఎన్ఆర్ఐలు, అలాగే లోకల్గా ఉన్న దాతల సహకారం ఇంకా ఉండాలి. మీ అందరికి ఇంకా బాగా మనం సేవ చేసే భాగ్యం కలగాలి. ఆ దేవుడు మనందరికీ ధైర్యం ఇవ్వాలి కోరుకుంటూ, వన్స్ అగైన్ అందరికీ శుభాకాంక్షలు, వార్షిక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నాకు అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. ముందుగా మన సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లానే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన ట్రస్ట్ ఫౌండర్ మండవ మురళీకృష్ణ గారు, అలానే మన ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, అట్లానే మన ట్రస్ట్ కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుండేటటువంటి మన మారెల సుబ్బారావు గారు, ట్రస్ట్ చైర్మన్ షహనాజ్ గారు, అట్లానే మన సర్దార్ బాషా గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. 2018లో సెప్టెంబర్ 15 అంటే ఇదే రోజున మన మండవ మురళీకృష్ణ గారి సూచనల మేరకు వారి యొక్క చేతుల మీదుగా ఈ సంస్థ ప్రారంభించబడింది. ఆనాటి నుంచి ఈనాటి దాకా నిరాటంకంగా మన యొక్క సేవలు కొనసాగుతూ ఉన్నాయి. మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ ఆశ్రయం పొంది వాళ్ళు తర్వాత వివిధ రకాల వృత్తుల్లో స్థిరపడి బయటికి వెళ్ళి కూడా చాలా సుఖంగా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మీరందరూ కూడా మన ట్రస్ట్లో ఆశ్రయం పొందుతూ ఉన్నారు. జనరల్గా ఈ ట్రస్ట్ ప్రారంభించిన రోజు ఉద్దేశం ఏందయ్యా అంటే, జనరల్గా అంటే మీరు ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి వాళ్ళు, మిగిలిన వాళ్ళకి ఎవరైనా హాస్టల్ వస్తే కానీ ఏదైనా మనం డబ్బులు ఇస్తే పే చేస్తారు. కానీ ఇట్లా ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి వాళ్ళకి హాస్టల్స్ ఉండవు. ఇటువంటి వాళ్ళకి జిల్లా కేంద్రంలో ఒక హాస్టల్ ఉండాలి. వాళ్ళకి మనం ఉచితంగా వసతి, భోజన వసతులు ఇవన్నీ కల్పించాలి. అలానే చదువుకునేటువంటి వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆ రోజు మన మురళీకృష్ణ గారు మన సర్దార్ బాషా షహనాజులకి చెప్పి ఈ సంస్థను స్థాపించడం జరిగింది. మనం మీ యొక్క అవసరాలే కాకుండా కరోనా దగ్గర నుంచి కానివ్వండి ఈనాటి వరకు
ప్రకాశం జిల్లాయే కాదు, ఎల్లలు దాటిపోయి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. మీకు ఆశ్రయం కల్పించడం కాకుండా ఎవరైనా చదువుకునేటువంటి వాళ్ళు, స్వయం ఉపాధి కోసం ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఎన్నో రకాలుగా మనం సేవలు చేస్తూ ఉన్నాం. ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళు ఈ సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్కి వచ్చి మాకు ఇది కావాలయ్యా, మేము ఇబ్బందుల్లో ఉన్నామనంటే సర్దార్ భాష వెంటనే మన మండవ మురళీకృష్ణ గారి దృష్టికి, అట్లానే మనకి సహకరిస్తున్నటువంటి దాతలు, ముఖ్యంగా ప్రవాస భారతీయులకి మనం ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ మన ట్రస్ట్ చూరకున్నటువంటి విశ్వాసం, కొన్ని లక్షల మంది ఫాలోయర్స్ ఈ సంస్థకి ఉన్నారంటే అది 7 సంవత్సరాల్లో మనం సాధించినటువంటి కృషి, పట్టుదల. ఎందుకంటే మిమ్మల్ని 24 గంటలు కంటికి మీ సొంత తల్లిదండ్రులు లేదా మీ బంధువులు చూసుకున్నారో లేదో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం 24/7 మీకు ఇక్కడ సీసీ కెమెరాల పర్యవేక్షణలో వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా మన ట్రస్ట్లో ఏం జరుగుతున్నటువంటి తెలుసుకొని మీ యొక్క బాగోగులను, యోగక్షేమాలని చూస్తూ ఉన్నారు. మనం ఇలా చేస్తున్నాం కాబట్టి ప్రవాస భారతీయులు ముందుకు వచ్చి మన ట్రస్ట్కి ఏది కావాలన్నా, లేకపోతే ఇంకొక సేవా కార్యక్రమం అయినా ఇవన్నీ చేస్తూ ఉన్నారంటే ప్రవాస భారతీయులకు ముందుగా చేతులెత్తి వాళ్ళకి నమస్కారాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కరోనా సమయంలో ఎవ్వరూ ముందుకు రాలా, కానీ ఒంగోలు నగరంలో ఒక సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చి సర్దార్ భాష వాట్సాప్లో పెట్టాడు, ఫేస్బుక్లో పెట్టాడు. మీ ఒంగోలు నగరంలో ఎవరైనా భోజనానికి కానీ మరి ఏ ఇతర అవసరాల కోసం ఇబ్బంది పడుతున్నా కూడా డైరెక్ట్గా నా నెంబర్కి ఫోన్ చేయని పెట్టాడు. నేను ఇదే టైంలో నైట్ 9 గంటలకు ఫోన్ చేశా. ఏది సర్దార్ భాయ్ ఇది అని అంటే, లేదన్నా మనం ఖచ్చితంగా చేయాలి, ఇట్లాంటప్పుడైనా మనం చేయాల్సిందని చెప్పని అలా సేవలు అందించడమే కాకుండా బ్లడ్ డొనేషన్స్ కానివ్వండి, తర్వాత ప్లాస్మా డొనేషన్స్. ఒంగోలు నగరంలో మొట్టమొదటిసారిగా ప్లాస్మా డొనేషన్ ఇచ్చింది మన సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ గౌరవ డాక్టర్ ప్రశాంతి గారు, మండవ మురళీకృష్ణ గారు సూచనల మేరకి. అప్పుడు దాకా అసలు ప్లాస్మా డొనేషన్ అంటే ఎవరికి తెలియదు. ఏంటంటే కరోనా వచ్చి రికవరీ అయిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి దీన్ని ఇచ్చినట్టయితే మిగిలిన వాళ్ళు రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పని అది మొట్టమొదటిసారిగా మన ట్రస్ట్ ద్వారా చేయటం. మళ్ళీ అప్పటికప్పుడు ప్లాస్మా డొనేషన్ సెంటర్ అని చెప్పిన ఒకటి పెట్టి మనకు తెలిసినటువంటి వాళ్ళందరినీ కూడా ప్లాస్మా డొనేట్ చేయించి ఎందరో జీవితాలకి వెలుగులు నింపినటువంటి సంస్థ ఈ సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్. గతంలో వెళ్ళినటువంటి వాళ్ళు కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు కానీ, మీరు సంస్థ యొక్క ఆశయాలకు అనుగుణంగా మీరు ఇక్కడ ఉండి నడుచుకొని మీకు ఏదైనా కావాల్సినా కూడా సర్దార్ భాయ్ సహనాజ్ని అడిగి మాకు ఇది కావాలమ్మా, మాకు ఇది చెయ్యాలి అని చెప్పని ఉండి మీరు క్రమశిక్షణగా ఉండాలని. మీరు కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, స్వయం ఉపాధి కానివ్వండి, మీరు జీవితంలో మన ఈ సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ను ఉపయోగించుకొని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి చేరాలని చెప్పని మనసారా కోరుకుంటూ, అలానే మన సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ కూడా పేరే సూర్యశ్రీ. ఈ సూర్యచంద్రులు ఉన్నంతకాలం కూడా ఈ సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఉంటుంది. మనం ఉన్నా లేకపోయినా కూడా ఈ సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ కొనసాగేటువంటి విధంగా దానికి ప్రణాళికలు తయారు చేస్తున్నాం కూడా. అలానే మీకు ఎప్పుడు వెన్నంటి మన మురళీకృష్ణ గారు కానీ వాళ్ళ టీం ఎప్పుడు కూడా మీ వెనక ఉంటుందని చెప్పని తెలియజేస్తూ, మరొకసారి సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఏడవ వార్షికోత్సవానికి మనందరం వచ్చాము. దివ్యాంగులనే మీకు వసతి, భోజనంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా ఈ ట్రస్ట్ తరపున దొరుకుతున్నాయంటే వ్యవస్థాపకులుగా మండవ మురళీకృష్ణ గారు ఉండి సర్దార్ సహనాజుల వాళ్ళ పరిరక్షణలో మీకు చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంతోపాటు ప్రకాశం జిల్లాలో ఎన్నడూ ఎవరు చేయని విధంగా మన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతోమంది పేద విద్యార్థులకి ఫీజులు కట్టడం, జీవనోపాధికి ఎంతో ఆర్థిక సాయం అందించడం, ఆసుపత్రుల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి వైద్య సౌకర్యాలకి ఆర్థిక సహాయాన్ని దాతల సహకారంతో మనం అందిస్తున్నాము. రాబోయే కాలంలో ఈ సేవలు కొనసాగించే విధంగా ఈ ట్రస్టు ముందుంటుందని, జిల్లాలోనే ఏ ట్రస్టు చేయని విధంగా సూర్యశ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో నిస్సాయులైన పేదలకి అండగా ఉండి ఈ ట్రస్టు నిర్వహిస్తుందని తెలియజేస్తూ, 7వ వార్షికోత్సవం తరపున మన దాతలకి మనకు సహకరించిన అందరికీ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఇప్పటికే మన సూర్యశ్రీ ట్రస్ట్ ఏర్పడి 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు, నష్టాలు,
ఎంతో బాధలు ఇబ్బందులు కూడా పడ్డాం మన ట్రస్ట్ ఇన్ని కష్టాలు నష్టాలు పడినా కూడా మనకు సూర్యాశ్రీ ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి మండప మురళీకృష్ణ గారి అండతోటి ఇవన్నీ అధిగమిస్తూనే ఉన్నాం. ఇవన్నీ అధిగమించి మా ట్రస్ట్ ఏ ఇబ్బంది లేకుండా ముందుకు అలాగే మనం సాగిపోతూ ఉన్నాం. ఇప్పుడు దివ్యాంగులైనటువంటి మీరు దివ్యాంగులు అని చెప్పి చిన్న చూపు ఎవరికి చూడకూడదు. సపోజ్ నేను కూడా దివ్యాంగు ఉండే కదా, మీకు తెలుసు కదా. నేను కూడా ఆత్మవిశ్వాసంతో ఇటువంటి ఏం పట్టించుకోకుండా నేను సేవా కార్యక్రమాలు చేస్తానే మన ట్రస్ట్ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సేవా కార్యక్రమం చేయడం ఎంత కష్టమో మన ట్రస్ట్ కూడా తీసుకెళ్తాం అంతే కష్టం. 2 పడవల మీద 2 కాళ్ళు ఉండే ఆయన, కానీ ఏ పడవ 2 పడవల మీద ఒక కాలు వేస్తే ఆయన కింద పడిపోయే పరిస్థితి. అందుకని 2 పడవల మీద 2 కాళ్ళు అని కాకుండా అదే ఒకే ఒక అడుగులాగా ఆ 2 కాళ్ళతోనే నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. ఎటువంటి పరిస్థితులు సేవా కార్యక్రమం ఆపటం అనేది జరగదు. ట్రస్ట్లోని మీ అందరికీ ఏం తక్కువ చేయకుండా మిమ్మల్ని చూసుకుంటానే సేవా కార్యక్రమం చూసుకుంటూ చిన్నగా నేను మా ట్రస్ట్ వ్యవస్థాపకులు మండప మురళీకృష్ణ గారి సహకారంతో ఇలాగనే ముందుకెళ్తాను. నేను కొంచెం కష్టమైనా నష్టమైనా మనం ఓర్చుకొని దాంతో మనం ముందుకెళ్ళాలి. ఓకేనా? ఇప్పుడు మా ట్రస్ట్ ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా చేసుకుంటాం యాన్యువల్ డే. ఈ ట్రస్ట్ ఈ సంవత్సరం మనం చేసుకోకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. 1, అమ్మ ఆరోగ్యం బాగలేదు. 2, మాకెంతో సహకారం ఉండే మా కళ్యాణ్ చెల్లెలు భర్త చనిపోయాడు. 3, మన ట్రస్ట్ కూడా ఈ సంవత్సరం వద్దనుకొని వచ్చే సంవత్సరం ఘనంగా చేయాలని చెప్పేసి మా ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి మండప మురళీకృష్ణ గారి సూచన మేరకు అంతగా ఈ కార్యక్రమం చేయకుండా సింపుల్గా మన ట్రస్ట్ కాబట్టి మన మధ్యలోనే ఏ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం చేసినందుకు మీరు కూడా సంతోషంగా ఉండేసి మేము చెప్పినట్టుగా నడుచుకొని మేము ఈ రంగాల్లో మీరు స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ట్రస్ట్ వ్యవస్థాపకులు మండప మురళీకృష్ణ గారికి, మండవ సుబ్బారావు గారికి, మాలవ సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం.